signed statement. Signed statement. 400 crores in cash was donated to the Congress party and Shiv Kumar assistant signed చేసి ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ కి ఇచ్చారు. అసిస్టెంట్ మీరు ఫోర్స్ చేస్తారు, అసిస్టెంట్ ఫోర్స్ చేస్తారు, వేరే లీడర్స్ ఫర్గెట్ అబౌట్ డిడ్ యు No, has Shivakumar agreed for it? No, has Shivakumar agreed? Mr. Suresh, no, you tell me. No, stop it. No. Has Shivakumar agreed it? Has Shivakumar agreed it? Okay. I interrupted you. Yeah, now because you are directly. We will also argue. Yeah, I will fine. also argue. No, you can. Delhi High Court said your people are sleeping. Delhi High Court ఏం చెప్పారు? Congress has to pay అన్నారు. మరి సుప్రీం కోర్ట్ ఏమన్నది ఇప్పుడు? No, when they went to the Supreme Court, what did it say? Supreme Court said nothing. Yeah, what and nothing? Then they stopped it. Supreme Court said don't do anything during the election. Exactly, that's what. Sorry. That's what. What is sorry? I'm telling you, Supreme Court ఏం ఆపలేదు, కేసు ఆపలేదు. కేసులు ఆపడం కాదు. No, you cannot take coercive actions. You cannot take coercive actions. You cannot use the institutions. No. Yes. Account is frozen. అంతే కథం అక్కడ. This case dates back to Sitaram Kesri. సరే ఇప్పుడు ఇగో ఒకటి ఇప్పుడు సురేష్ గారు ఇగో ఏ పార్టీ పర్మనెంట్ గా పవర్ లో ఉండదు, అన్ని మారుతుంటాయి, ఒక్కొక్క రోజు ప్రజలు తీర్పిస్తారు. లెట్ us wait. అందరు చూస్తున్నాము. Let us wait and see. మీరు ఇండియా కుటుంబే వెస్ట్ బెంగాల్ ఎక్కడ నీ కుటుంబి చెప్పండి. జమ్మూ కాశ్మీర్ లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు ఎక్కడ పోయిందండి? ఎక్కడ కుట్టిపోయింది? అక్కడ ఎక్కడ పోయింది? మీరే కదా ఆవిడతో పాటు అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేశారు మీరు. అలా కాదు, ఇప్పుడు ముఫ్తీ కూతురు ఎక్కడ పోయింది అంటున్నారు. మీరే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆవిడతోటి. దమ్ముంటే కాంటెస్ట్ చేయండి. అరే 44 సీట్లు రాదని మమతా బెనర్జీ చెప్పింది. దట్ ఇస్ కరెక్ట్. 44 సీట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి ఈసారి. చూస్తూనే ఉండండి. మీరు సర్వేలు అనాలిసిస్ అన్నారు ఏదో, యు డిడ్ంట్ ఈవెన్ కోట్ ఇట్. 9 సర్వేలు వచ్చినాయి, 9 మీడియా సర్వేస్ వచ్చినాయి. ఏమంటారు? గోడి మీడియా అంటారు. అంటే కాంగ్రెస్ వైపు మాట్లాడుకుంటే గోడి మీడియా, కాంగ్రెస్ భజన పాడితే ఎస్. రాహుల్ గాంధీని ఎవరు పట్టించుకోవట్లేదు. అదాని అంబానీ వస్తున్నారు, రాలేదు. అరే ఇదే పార్టీ మీరు చెప్పారు కదా, 6 parties లిస్ట్ పీపుల్ గాట్ రైడెడ్. దే ఆల్సో డొనేటెడ్ టు కాంగ్రెస్. ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ డబ్బులు ఇచ్చారు? ఈ రైడ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు డబ్బులు ఇచ్చారు చెప్పండి. ఆన్సర్ దట్ క్వశ్చన్ ఫస్ట్. పొలిటికల్ పార్టీలు లాటరీ స్కామర్, వై డిడ్ హి పే కాంగ్రెస్? ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ కి? బికాజ్ హి వాస్ ఆపరేటింగ్ ఇన్ కేరళ డ్యూరింగ్ ఉమ్మన్ చాండీస్ టైం. తీసుకొస్తారా బయటికి? ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా? ఈచ్ అండ్ ఎవ్రీ డొనేషన్ ఆఫ్ కాంగ్రెస్ దాంట్లో నోరు మూసుకొని కూర్చున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు దానికన్నా ముందు పెద్ద మాట్లాడినాడు ఎలక్ట్రల్ బాండ్స్ అని. ఎందుకు అనుకుంటాడు? అదానీ అంబానీ అంటాడు. కోడ్ వాడిని తీసి పైన సార్ కథం. అరే వాట్ ఈస్ యూర్ టాకింగ్ సార్? ఒక పక్కన మోదీ గారిని పెట్టి, ఒక రాహుల్ గాంధీ పెట్టి చెప్పులు తీసుకొని కొడతారా అండి? వైనాడు పోటీ చేస్తున్నాడు. వైనాడు ఏం చేస్తున్నాడు? యానీ రాజా విన్నింగ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ కేరళ చూడండి. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. యానీ రాజా ఇస్ విన్నింగ్ ఫ్రమ్ వయనాడ్. రాహుల్ గాంధీ భయపడుతున్నాడు. గో బ్యాక్ టు అమేథీ. ఏదో ఒక సీట్ వస్తుంది నాకని చెప్పేసి. ఇట్ ఈస్ ద ముస్లిం మెజారిటీ సీట్. గుర్తుపెట్టుకోండి, 95% మంది ముస్లింస్ ఉన్నారు వయనాడ్ లో. అక్కడ కూడా రాహుల్ గాంధీ గెలవకపోతే ఎక్కడ పోతాడండి ఆయన? నాకు అర్థం కాదు. 40 సీట్లు కూడా రావు మీ పార్టీకి. మీరు లేని మన సర్వేలు మీరు కోట్ చేశారు, నేను కూడా కోట్ చేస్తున్నాను సర్వేలు. వాట్ సర్వే ఆర్ యూ కోటింగ్? 9 నేషనల్ మీడియా సర్వేస్ వచ్చినాయి. 9 ఒక్కట్లో కూడా 50 సీట్ల కానీ ఎక్కువ కాంగ్రెస్ చూపించలేదు. ఒక్కట్లో కూడా. అండ్ ఎవ్రీవేర్ బీజేపీ షోయింగ్ 320. I'm not saying it. 9 national surveys over the last 6 months. BJP can manipulate anything we know and then everything we know. No, now everything is clear. Yes. BJP కి మాత్రం manipulation అయిపోతుందా? మీకు భజన పాడితే రేపు కాంగ్రెస్ కి ఇదే వాళ్ళు కాంగ్రెస్ కి 200 సీట్లు వస్తాయి. అప్పుడు మీరు భజన లేదు. భజన చేయవలసిన పని లేదు.